కేరళంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయం సాధించడంతో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు నేతల మధ్య సంప్రదింపులు మొదలయ్యాయి. తమపై ప్రజలు తిరిగి నమ్మకం ఉంచారంటున్న పలువురు సీనియర్ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ముఖ్యమంత్రి పదవి రేసులో గత శాసనసభలో ప్రతిపక్ష నేతగా పనిచేసిన విడి సతీశన్, సీనియర్ నాయకుడు రమేష్ చెన్నితాల, అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉన్నారు. ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలో భాగంగా అజయ్ మాకెన్, అలాగే ముకుల్ వాస్నిక్లను పరిశీలకులుగా కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఇక ఐయుఎంఎల్తో పాటు ఇతర భాగస్వామ్య పక్షాలతోనూ ఈ బృందం సమాలోచనలు జరపబోతుంది. అయితే సొంతంగా 63 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పదవుల పంపకం విషయంలో కూటమి సభ్యుల ఒత్తిడికి తలొగ్గే అవకాశం ఉండకపోవచ్చని భావిస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేల దగ్గర తనకున్న పలుకుబడిని ఉపయోగించి సీఎం పీఠం దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో ఆయనకున్న పట్టు, జాతీయ స్థాయిలో నిర్వహించిన బాధ్యతలు ఆయనకు కలిసొచ్చే అంశాలు. ఇక ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపికలో వేణుగోపాల్ పోషించిన కీలక పాత్ర వల్ల కొత్తగా ఎన్నికైన చాలా మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకుంటుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక మరోవైపు గత 5 ఏళ్లుగా శాసనసభలో ఎల్డీఎఫ్ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఢీకొట్టిన విడి సతీశన్ తిరువనంతపురంలో తన నివాసంలో వ్యూహాలు రచిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆదరణ, పార్టీలోని మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకున్నాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ముఖ్యంగా యూడీఎఫ్ భాగస్వామ్య పక్షమైన ముస్లిం లీగ్ కూడా సతీశన్ వైపే మొగ్గు చూపుతూ ఉండడం ఆయనకు పెద్ద ప్లస్ పాయింట్. ఇక స్థానికంగా అందరికీ అందుబాటులో ఉండే నేతకే ప్రాధాన్యత ఇవ్వాలని కేరళం కేడర్ కోరుతుంది. ఇక ఈ రేసులో మరో సీనియర్ నేత రమేష్ చెన్నితల పేరు కూడా బలంగా వినిపిస్తుంది. సామాజిక వర్గాల సమీకరణలు, సీనియారిటీ ప్రాతిపదికన తనకు అవకాశం ఇవ్వాలని ఆయన వర్గం డిమాండ్ చేస్తుంది. అయితే ప్రధాన పోటీ మాత్రం వేణుగోపాల్, సతీశన్ మధ్య ఉండొచ్చు అనేది సమాచారం. సతీశన్ కు ప్రజాబలం, మిత్రపక్షాల ఆమోదం ఉండగా వేణుగోపాల్ కు అధిష్టానం నమ్మకం, సంస్థాగత నియంత్రణ ఆయుధాలుగా ఉన్నాయి. కేరళంలో రాజకీయాల్లో మిత్రపక్షాల అభిప్రాయానికి అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. ముస్లిం లీగ్ ఇప్పటికే సతీశన్ పనితీరును ప్రశంసించింది. అయితే ఢిల్లీలో జరిగే చర్చల అనంతరం హైకమాండ్ ఎవరి పేరును ప్రతిపాదిస్తే వారికి మద్దతు ఇవ్వాలని మిత్రపక్షాలు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం.